ముఖ్యంగా ఐలంకన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నామో ఆ అంశం పైన మాట్లాడుకొని రేపు 24న మ్యూజికల్ ఫెస్టివల్ వ్యతిరేకిద్దామని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం. దానికి చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సామాజిక వర్గానికి ప్రతి ఒక్క గౌడ కుల సంఘాల నాయకులకి ఈ విషయాన్ని చేరేసినప్పుడు అడ్డుకోవడానికి అవకాశం ఉంటది. కేవలం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇక్కడ వదిలేసేది కాదు. ఈ యొక్క సమావేశాన్ని ముఖ్య ఉద్దేశము ప్రతి పేపర్ లో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రతి ఒక్క వాట్సాప్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు చేరే విధంగా మనం చేసుకుంటే బాగుంటది. అనాదిగా ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి గౌడ కులము మరి మొన్న సెన్సస్ లో మన కులాన్ని తక్కువ చేసి చూపెట్టారు. ఈ అధికార ప్రభుత్వము మన కులాన్ని తక్కువ చేసి చూపెట్టారు. అది విషయాన్ని కూడా మనం పరిగణించాలి. జనాభా పరంగా మనం ఏ ఊర్లో చూసినా గౌడ ఊరనే గౌడ కులము గౌడ ఊరనే లేనే లేదు. అలాంటి కులాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము కుట్రపూరితంగా మన గౌడ కుల సామాజిక వర్గాన్ని జనాభా పరంగా తక్కువ చేసి చూపించింది. ఈ విషయాన్ని బాలరాజన్న గారు మీరు సీరియస్ గా ఆలోచన చేయాలి. ఓకే, అదే విధంగా అనాదిగా వస్తున్న మన వృత్తిపైన దాడిని వృత్తిపైన దాడిని కూడా మనం ఛేదించాలి. ఇలా గ్రామాల్లో మేము తిరుగుతా ఉంటే సొంత పొలాలలో కూడా తాటి చెట్లు నరికేస్తా ఉన్నారు. మన పెద్దన్న వేమలయ్య గారు మన ఒక ఊర్లో విజిట్ చేశాడు. మొత్తం తాటి చెట్లన్నీ సర్వనాశనం చేస్తారు. మన వృత్తిని దెబ్బతీస్తా ఉన్నారు. ఈ వృత్తిలో కూడా ఆధిపత్య కులాలు ఎంటర్ అవుతా ఉన్నారు. ఈ వృత్తిలో కూడా అగ్ర కులాలు ఎంటర్ అయ్యి మన వృత్తిని దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఏదైతే మనం మాట్లాడుకున్న విషయాలు అదే మనము చర్చించుకొని ఈ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కానీ మాజీ మంత్రివర్యులు కానీ గౌడ సంఘ పెద్దలు కానీ ఖచ్చితంగా సాయంత్రం అన్నట్టు సాయంత్రం మనం కూర్చొని రేపు 24లో జరిగే సమావేశాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుదాం. అడ్డుకొని తీరవాలని ఒకసారి చేయలేబట్టన్నా ఈ విషయాన్ని అడ్డుకుని తీరవాలన్నా చేయలేము. ఖచ్చితంగా ప్రోగ్రాం జరగకుండా చూడాలి. ఒకవేళ ప్రభుత్వం కుట్రపతం చేసి ఆ రావు ఎవరు ఉన్నారో ఆయన చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.